విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుకాకుండా నిత్యము. ఎడారిలో ప్రవాహములు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. లూకా 18:1. విజ్ఞాపన చేయటిలో విసుగుదల వచ్చుట సామాన్యమే. మనం ఏదో ఒక విషయం గురించి ప్రార్థించుటకు ప్రారంభిస్తాం. ఒక దినము, ఒక వారము, నెల వరకు మన మనవులను దేవుని దగ్గర పెడతాం. వాటిని వెంటనే దేవుడు నెరవేర్చలేదని వెనుకకు లాగివేసుకుంటాం. విసుగుపోయిన వారమై ఆ విషయాల గురించి ఎంత మాత్రం మరలా ఎత్తాం. కానీ ఇది చాలా పొరపాటు. ఇలా చేయడం వలన మన జీవితానికి గొప్ప ప్రమాదం కలుగుతుంది. ప్రారంభించి ముగింపుకుండుటను అభ్యాసం చేసేవాడు విఫలాన్ని అభ్యసిస్తున్నాడని ఎరగాలి. అలాగే ప్రార్థించుటకు మొదలుపెట్టి దానిని ముగింపునివాడు ఫలితాన్ని కనుగొనలేడు. అలసిపోవడం, ఇసిగిపోవడం, విఫలమవడమే. అప్పుడు నిరాశ, నిరుత్సాహం అతనిలో ప్రవేశిస్తుంది. దేవుని మీద, ఆయన వాక్యం మీద నమ్మకం లేకపోతుంది. అయితే ఒకరిలాగా ప్రశ్నించవచ్చు, ఎంతకాలం దాని కొరకు ప్రార్థించాలి? దానికి హద్దు లేదా? కొంతకాలం ప్రార్థించి మిగిలినది దేవుని చేతిలో పెడితే చాలదా? దానికి జవాబిదే. నీ ప్రార్థన నెరవేరే వరకు ప్రార్థించు, లేదా అది నెరవేరిందని నీ హృదయంలో దృఢ నిశ్చయిత కలిగే వరకు ప్రార్థించు. ఈ రెండిట్లో ఏదో ఒక దాని దగ్గర నీవు నిలిచిపోవచ్చు. అంతవరకు ప్రార్థించడం మానద్దు. ప్రార్థనలో మనము దేవుని పిలుచుతున్న మాట నిజమే అయినా సాతానుతో పోరాడుతున్న మాట మరింత నిశ్చయం. ఈ పోరాటంలో మనం చేసే విజ్ఞాపన యందు విజయం కలిగించాలని దేవుడు పూనుకొని ఉన్నాడు కనుక మనం ఎప్పుడు ఆగిపోవాలో ఆయనే తెలపాలి. ప్రార్థన చాలించడం మనం చేయవలసిన పని కాదు. అయితే అది నెరవేరే వరకు, లేదా నెరవేరునని నిశ్చయిత మనకు కలిగే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. నెరవేరినప్పుడు మనం నిలిపివేస్తే ఆ జవాబును మనం చూసాం గనుక ప్రార్థన చాలించాం. రెండవ సమయం మన హృదయముతో విశ్వాసము చెప్పుడు చేత అది తప్పక జరుగుననే నిశ్చయిత కలిగించడు చేత ఆ ప్రార్థన చాలిస్తాం. మన ప్రార్థన అభ్యాసం అధికమయ్యే కొలది మనం ఎప్పుడు, ఎంతకాలం ఒక విషయం గురించి ప్రార్థించాలో, ఎప్పుడు చాలించాలో మనకు తేటగా తెలిసిపోతుంది. దేవుడు నిన్ను కలుసుకునే వరకు ఒక వాగ్దానం వద్ద నిలిచి ఉండు. ఆయన చేసిన వాగ్దానముల మార్గం గుండా ఆయన మరలి వస్తాడు కనుక అక్కడనే ఆయన నిన్ను తిరిగి కలుసుకుంటాడు.